హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీఈఏపీ సెట్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయిపోయింది. అయితే దానికి సంబంధించి అప్డేట్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి ఇంకా వెబ్సైట్‌లో అప్డేట్ చేయలేదు. వెబ్సైట్ అయితే ఇంకా వర్క్ అవ్వట్లేదు. సో, నిన్నటి నుంచి అట్‌లీస్ట్ నిన్నటి వరకు మనకి ఒక లాస్ట్ ర్యాంక్స్ అనేది ఒక స్క్రీన్ పైన హోమ్ పేజ్‌లో కనబడేది. బట్ నిన్నటి నుంచి అది కూడా రావట్లేదు. మేబీ సైట్ అప్డేట్ చేస్తున్నట్లున్నారు. సో, అయితే దీనికి సంబంధించి మనకి 19th నుంచి మన షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మనకి సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషను, తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్, తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఐ మీన్ వెబ్ ఆప్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ ఎలా చేయాలి, అండ్ ఆన్లైన్ ఫీజ్ పే చేయడము, ఆన్లైన్ రిపోర్టింగ్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా మీకు కంప్లీట్ సర్వీసు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు సర్వీస్ ఏదైనా కావాలి అని అంటే మీరు మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని కాంటాక్ట్ చేయండి. సో 9849966500, 9849996500, ఈ 2 నంబర్స్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వీలుంటే పర్సనల్గా ఆఫీస్కి రండి. ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. రాలేని వాళ్ళకి ఆన్లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇక మనకి ఈరోజు టాపిక్లో వెళ్ళినట్లయితే, సో ఇక్కడ చూడండి, ఇక ఏడాది పొడవునా ఫీజుల దరఖాస్తులు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే ఒకటి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి ఒక న్యూస్ అయితే వస్తుంది. బట్ ఈరోజు కన్ఫర్మ్ అయిందనమాట. అదేంటంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఫీజు రియంబర్స్మెంట్ ఇంతకుముందు సరిగా రాకపోయేది, అండ్ స్టూడెంట్సే పే చేయాల్సి వచ్చేది. ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి ఒక పిటిషన్ కూడా హైకోర్టులో ఉంది. సో అది 24వ తారీఖు హైకోర్టులో మళ్ళీ హియరింగ్ ఉంది. సో ఈ లోపల మనకి తెలంగాణ గవర్నమెంట్ ఒక జియో నంబర్ 9 దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అదేంటి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, సో ముందు దరఖాస్తు చేసిన వారికి ముందు మంజూరు. సో ముందు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, అంటే ఇమీడియట్గా రిలీజ్ చేస్తారనమాట ఫీజు రియంబర్స్మెంట్ అనేది. ఓకే, ఏడాది బోధనా రుసుములు ఒకేసారి చెల్లింపు. సో మీ ఫస్ట్ ఇయర్వి అంటే ఈ ఇయర్ అంతా కూడా ఒకటేసారి చెల్లిస్తారు, విద్యార్థుల ఖాతాల్లోకి జమ. సో మీ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ బీటెక్లో వాళ్ళు కానీ, తర్వాత ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళ అకౌంట్లు డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చినట్లయితే డైరెక్ట్గా మీ అకౌంట్లోనే వేస్తారు. స్టూడెంట్స్ అకౌంట్లో ఈ అమౌంట్ వేస్తారు. అయితే ఆ అమౌంట్ మీరు ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి లేదు. ఇమీడియట్గా ఒక 1 వీక్ లోపల మీ కాలేజ్కి మీరు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో ఒకవేళ అలా చెల్లించకపోయినట్లయితే మళ్ళీ వాటిని రికవర్ చేసుకుంటారు. కాబట్టి ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అటువంటి విషయం అన్నమాట. కాబట్టి సో ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటి అనేది ఒకసారి మనము ఈ పాయింట్స్లో తెలుసుకుందాము. సో ముందు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది దీంట్లో చూసే ప్రయత్నం చేద్దాము. రాష్ట్రంలో సంక్షేమ విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకార వేతనాల మంజూరుకు ఇక ఏడాది పొడవునా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఇంతకుముందు ఈ టీపాస్ వెబ్సైట్ ఏదైతే ఉండేదో ఆ వెబ్సైట్ కొద్ది రోజులు ఈ డేట్ లోపల మీరు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఒక పర్టికులర్ డేట్ స్పెసిఫై చేసేవాళ్ళు. సో ఇప్పుడు అలాంటిది ఏమీ లేదంట. మొత్తానికి కంప్లీట్గా మనకి ఇయర్ లాంగ్ ఇది ఓపెనే ఉంటుంది. కాకపోతే ఎవరు ముందుగా చేసుకుంటారో వాళ్ళకి ముందుగా ఇది అప్రూవల్ చేసేసి మీ అకౌంట్లో అమౌంట్ వేయడం జరుగుతుందన్నమాట. సో అయితే ఇక్కడ చూడండి, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ అండ్ పీడబ్ల్యూడి వీళ్ళందరికీ కూడా తాజా ప్లస్ రెన్యువల్, అంటే తాజా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి, తర్వాత రెన్యువల్ దరఖాస్తులు చేసుకోవడానికి ఏడాదంతా దరఖాస్తుకు పోర్టల్ తెరిచే ఉంటుంది. అయితే ఆలస్యం చేసిన కొద్దీ ఫీజుల విడుదల ఆలస్యం అవుతుంది. సో ముందు దరఖాస్తు చేసిన వారికి ముందుగానే మంజూరు చేస్తారు. ఏడాది ఫీజు ఒకేసారి చెల్లించేలా ప్రభుత్వం బోధనా రుసుముల నిబంధనలు జారీ చేసింది. సో బోధన ఫీజుల చెల్లింపులపై గతంలో విడుదల చేసిన జీవో నంబర్ 7ను రద్దు చేసింది. ఆ స్థానంలో కొత్త నిబంధనలతో బోధన పోర్టల్ ఫీజుల నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు
జీవో నంబర్ 9 జారీ చేసింది. ఈ నిబంధనలు 2026, 27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తున్నాయన్నమాట. జీవో నంబర్ 9 అనమాట. సో ఈ 9 జీవో కోసం ట్రై చేశాను. అది మనకి ఇంకా దొరకలేదు. సో అది వస్తే దాన్ని కూడా డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నాను. బట్ దీంట్లో మనకి క్లియర్గా మెయిన్ పాయింట్స్ అయితే తెలియజేయడం జరిగింది. సో ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ కింద విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఫీజుల మొత్తాన్ని జమ చేస్తారు. సో ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరులో కేంద్రం అమలు చేస్తున్న విధానాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేరకు చెల్లింపుల షెడ్యూల్ను కూడా ప్రకటించింది. ఫీజులను విద్యార్థుల ఖాతాల్లోకి విడుదల చేసిన వారం రోజుల్లో వాటిని కళాశాలకు చెల్లించాలి. ఆ గడువులోగా చెల్లించకుంటే ఆ విద్యార్థి నుంచి చట్టంలోని నిబంధనల కింద రికవరీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో మీకు మీ అకౌంట్లోకి వచ్చింది అని అంటే అమౌంట్, సో ఆ అమౌంట్ ఇమీడియట్గా డ్రా చేసుకొని తీసుకెళ్ళి మీరు కాలేజీలో ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ చేయనట్లయితే వారం రోజుల్లో చేయకపోతే మళ్ళీ మీ దగ్గర నుంచి రిటర్న్ చేసుకుంటారు, రికవర్ చేసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి ఎటువంటి పద్ధతి ఫాలో చేస్తారు ఏంటి అనేది ఇంకా మనకి తెలియదు. సో ఇక ఏప్రిల్ 1 నుంచి జూలై వరకు అందిన దరఖాస్తులను పరిశీలించి, సో ఏప్రిల్ 1 నుంచి అంటే స్లాబ్స్ కింద అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఓకే, ఈ 4 నెలలు అప్లై చేసిన వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా పరిశీలించి ఒకసారి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర వాటాను ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం విడుదల చేస్తుంది. కేంద్ర వాటా విడుదల చేసిన వెంటనే ఆ మొత్తాన్ని విద్యార్థుల ఖాతాలో జమ చేస్తుంది. సో ఎంతమంది అయితే అప్లై చేస్తారో ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, సో వాళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర వాటాను, ఓకే, స్టేట్ కోటా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి స్టేట్ విడుదల చేయాల్సినటువంటి అమౌంట్ విడుదల చేస్తుంది ఆగస్ట్ 15 వరకు. సో దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఏదైతే ఉంటుందో వాళ్ళు విడుదల చేసిన తర్వాత అది ఇది మొత్తం కలిపేసి విద్యార్థుల ఖాతాలోకి జమ చేస్తుంది. బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు ఆగస్టు 15న చెల్లిస్తుంది. అలాగే ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇంకొక 4 నెలలు, ఇది సెకండ్ ఫేజ్ అనుకోవచ్చు. సో ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు డిసెంబర్ 30 నాటికి, ఓకే, డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఫిబ్రవరి 28న అండ్ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు 75 రోజుల్లాగా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం షెడ్యూల్లో పేర్కొంది. సో ఇది మనకి 4 భాగాలుగా అంటే ఇయర్ని మొత్తం 4 భాగాలుగా విడదీయడం జరిగింది. సో అయితే జూలై 1 నుంచి ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు ఒకటి, తర్వాత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు ఇంకొక సెకండ్ ఫేజ్ అనుకోవచ్చు. తర్వాత డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు థర్డ్ ఫేజు, తర్వాత ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు ఇంకొక ఫేజు. ఈ 4 ఫేజెస్లో మీరు అప్లికేషన్ అయితే అంటే ఇయర్ లాంగ్ దాదాపు ఓపెన్ ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, ఇక్కడ మీరు ఎంత లేటుగా చేస్తే అప్లై అంత లేటుగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లేట్ చేయకుండా ఈ ఫస్ట్ ఫేజ్లోనే మీరు వెంటనే అప్లై చేసుకోవడం మంచిదన్నమాట. సో ఇక్కడ కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయి అనేది ఇంకొక పాయింట్స్, ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి. ఇవేంటనేది చూద్దాం, ఒకసారి చూడండి. సో 2026, 27 నుంచి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇక ఆటోమేటిక్ రెన్యువల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది చేరిన వారు వచ్చే ఏడాది రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు ప్రతి సంవత్సరం మీరు రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళాలి. రెన్యువల్ చేయకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది కాదు కదా. సో ఇప్పుడు అట్లాంటిది లేదు. సో ఆటోమేటిక్గా ఇప్పటి నుంచి, ఓకే, ఇప్పుడు 26-27 అకాడమిక్ ఇయర్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి మళ్ళీ ఎవ్రీ ఇయర్ మీరు చేయాల్సిన అవసరం లేదు, రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి కుటుంబ వార్షిక ఆదాయం, ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 లక్షల లోపు ఉన్న విద్యార్థులు బోధన ఫీజులకు అర్హులు. రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారే దరఖాస్తు చేయాలి. సో మీ ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 ల్యాక్స్ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా మీరు తెలంగాణలోనే నివాసం ఉంటున్న వారై ఉండాలి, బయట వాళ్ళకి ఈ ఛాన్స్ లేదు అనేది దీని అర్థం అనమాట. సో తర్వాత ఒకవేళ మీరు తెలంగాణ వాళ్ళు అయ్యి ఉండి కూడా వేరే ఎక్కడో ఉంటున్నారు అని అంటే అట్లా కూడా యాక్సెప్ట్ చేయరు.
అనేసి దాని అర్థం. సో ఈ పాస్ పోర్టల్లో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. విద్యార్థులు లేవనెత్తిన సమస్యలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసి తప్పుడు ధృవీకరణ పత్రాలతో అక్రమంగా బోధన ఫీజులు ఉపకార వేతనాలు పొందిన విద్యార్థుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. సో ఇది కూడా చాలామందికి ఆ, ఆ, ట్రై చేయండి. అంటే ఏం చెప్పాలనుకున్నాను, సో మీరు చాలామంది సర్టిఫికెట్స్ అన్నీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి తీసుకురావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మరి ఇప్పుడు ఇంత పకడ్బందీగా చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా మళ్ళీ క్రాస్ చెకింగ్ అది అంతా చేసి చేస్తారనేసి అర్థమవుతుంది. సో మరి తప్పుడు ధృవీకరణ పత్రాలు అని అంటే దాంట్లోకి చాలా పెద్ద నెట్వర్కే ఉంటుంది. మీరు మీకు ఎవరో ఇచ్చి ఉంటారు కదా తప్పుడు ధృవీకరణ అంటే ఫేక్ సర్టిఫికెట్స్. ఫేక్ అని అంటే సర్టిఫికెట్ ఒరిజినలే, కాకపోతే ఇన్ఫర్మేషన్ ఫేక్ అనమాట. మీరు తప్పుగా తీసుకున్నారు. మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఎక్కువ ఉన్నా కూడా తక్కువ రాయించుకొని రావడము ఇట్లాంటివి ఏమైనా జరిగినట్లయితే, అట్లా తెలిసినట్లయితే మేబీ వాళ్ళు చెక్ చేస్తారు. ఇంతకుముందు అయితే మరి అందరూ చాలామంది చేశారు. ఈ సంవత్సరం చేస్తారా? ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదొకటే నేను చెప్పేది. సో బోధన ఫీజులు ఉపకార వేతనాలపై ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహిస్తుంది. ఏడాదికోసారి థర్డ్ పార్టీ సంస్థతో మదింపు చేస్తుంది. ఇందుకు గాను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 10% విద్యా సంస్థలు విద్యార్థుల దరఖాస్తులు, హాజరు, అర్హతలను పరిశీలిస్తుంది. సో చెక్ చేస్తారంట. థర్డ్ పార్టీ ఏదైనా సంస్థని అపాయింట్ చేసేసి వాళ్ళకి ఇదంతా అప్పచెప్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయిలో ఒక 10% స్టూడెంట్స్ని పికప్ చేసుకొని ర్యాండమ్గా దాంట్లో నుంచి వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీ కరెక్ట్గా ఉన్నదా లేదా, వీళ్ళు అప్లై చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్టేనా కాదా, హాజరు, అర్హతలను పరిశీలించడం, తర్వాత ఈ ఫ్యామిలీ ఇన్కమ్ ఇట్లాంటివన్నీ కూడా దాంట్లోకి వస్తాయన్నమాట. కాబట్టి కొంచెం చూసుకోండి. విద్యా సంస్థలు ఆధారిత హాజరు వ్యవస్థ అమలు చేయడంతో పాటు ఈ వివరాలు ఈ పాస్ పోర్టల్ ద్వారా నిర్వహించాలి అని చెప్పేసి కూడా డిసైడ్ చేయడం జరిగింది. సో ఇది మనకి ప్రస్తుతానికి ఈ ఫీజుల దరఖాస్తు స్వీకరణ అనేసి మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను. సో జియో నంబర్ 9 ఒకవేళ ఉన్నట్లయితే మనకి నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. సో ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ గైడెన్స్ మొత్తం కంప్లీట్గా మేమే హ్యాండిల్ చేస్తాము. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు కంప్లీట్గా గైడెన్స్, వెబ్ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ ర్యాంక్ని బట్టి, మీ కేటగిరీని బట్టి ఎలా పెట్టుకుంటే మీకు బెస్ట్ కాలేజీలో బెస్ట్ కోర్సు వస్తుంది, సీట్ అలాట్ అవుతుంది అనే దాన్ని బట్టి మీకు ఆ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఈ సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా మన ఆఫీస్కి విజిట్ చేయొచ్చు. మెంటర్ మ్యాట్రిక్స్, ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. సో ఫోన్ నెంబర్స్ వచ్చేసి 9849965500, మరొక నంబర్ 9849996500. సో ఈ నెంబర్స్లో కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ సర్వీస్ని తీసుకొని మీకు బెస్ట్ కాలేజ్, బెస్ట్ కోర్స్ వచ్చేలాగా ప్రయత్నం చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.